ఫ్రాంచైజీ సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్ టాక్సిక్ రామాయణ సినిమాల్ని పార్లల్ గా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు యష్. మరి యష్ సినిమాల నుంచి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటి? కేజీఎఫ్ సిరీస్ల తర్వాత యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ సంగతి సరే, కనీసం అప్డేట్ అయినా ఇవ్వమని సోషల్ మీడియాలో అడుగుతూనే ఉంటారు యష్ ని. అయితే లేటెస్ట్ గా తన అప్కమింగ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు యష్. ఒకవైపు టాక్సిక్, మరోవైపు రామాయణం సినిమాల్ని ప్యారలల్ గా చేస్తున్న యష్ రామాయణం సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ఫోటోలు పోస్ట్ చేశారు. రామాయణం సినిమాకి యష్ రావణుడి క్యారెక్టర్ తో పాటు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు హీరోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న యష్ ఇప్పుడు రామాయణంలో రావణాసురుడిగా నెగటివ్ రోల్లో కనిపించబోతున్నారు. రామాయణంలో హీరోగా రణబీర్ తో పాటు విలన్ గా యష్ కి కూడా ఎక్కువ స్పేస్ ప్లాన్ చేశారు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్కువే. దానికి తగినట్టు ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నారు యష్. లేటెస్ట్ గా స్టంట్ సీన్ల కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లతో ప్రాక్టీస్ సెషన్స్ కి అటెండ్ అయిన యష్ మరోసారి తన అగ్రెసివ్ యాక్షన్ ని ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా చూడాలంటే నెక్స్ట్ ఇయర్ దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే. కేజీఎఫ్ 2 తర్వాత టాక్సిక్ సినిమా చేస్తున్నారు యష్. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని విపరీతంగా పెంచేసింది. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలా ఒకవైపు రామాయణం, మరోవైపు టాక్సిక్ 2 సినిమాలతో 2 డిఫరెంట్ రోల్స్ తో ఎంగేజ్ అయి ఫుల్ బిజీగా ఉన్నారు యష్.